దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవాతి దేవుడు తన యొక్క కనికరం చొప్పున, కృప చొప్పున మనలందరినీ దీవించునుగాక. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? దేవుడు మంచి ఆరోగ్యాలు మీకు ఇవ్వాలని, కృపను ఇవ్వాలని, క్షేమం ఇవ్వాలని దేవుని సేవకునిగా మేము ఆశిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువు నిశ్చయముగా తన కృప మనందరి ఎడల వెల్లడి చేయను. ఈరోజు వర్తమానం నిమిత్తం వాక్యంలోంచి ఒక భాగాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలోంచి 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెనట. ఎందుకు? సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి దావీదు వర్ధిల్లుతూ ఉన్నాడట. అంటే దేవుని తోడు లేకపోతే ఎప్పుడో కష్టాలు పాలైపోయేవాడు, నష్టాలు పాలైపోయేవాడు. దావీదుకి సమస్యలు ఎక్కువేనండి. ఎన్నో యుద్ధాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఎదిరింపులు. కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, రాజ్యంలో సమస్యలు ఉన్నాయి, జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నాడు దావీదు. దావీదు జీవితం అంతా సాఫీగా వెళ్ళిపోలేదు, కానీ దేవుడు తోడున్నాడు కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా దావీదు జయించగలిగాడు. అందుకే ఈరోజు ప్రభువు నీకు తోడుంటే అన్ని విషయాల్లో కూడా నువ్వు క్షేమాన్ని పొందుకోగలుగుతావు. దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. వాక్యంలో మనం చదువుతాం, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు గనక పోతీఫరు కలిగిన సమస్తమును, యోసేపును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడంట. అంటే దేవుడు తోడు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందండి. దేవుని కాపుదల ఎక్కడైతే ఉంటుందో అక్కడ దీవెన ఉంటుంది. నువ్వు ఎక్కడున్నా ప్రభువు నీకు తోడుగా ఉంటే, నీది ఏ దేశమైనా కావచ్చు, నీవు చేసేది ఏ పనైనా కావచ్చు, దేవుని తోడు ఉండాలండి. దేవుని తోడుంటే నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు ఎదుగుతావు, నువ్వు ఫలిస్తావు. యోసేపును బట్టి పోతీఫరు ఎలా దీవించబడిందో నిన్ను బట్టి నీ కుటుంబం అలాగూ దీవించబడుతుంది. దావీదును బట్టి దావీదు కుటుంబం ఎంతో దీవించబడిందంట. క్షేమాన్ని అనుభవించగలిగారు, కృపను పొందుకోగలిగారు. నిజమే, ఈరోజు నీకు సమస్యలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, యుద్ధాలు ఉన్నాయా, పోరాటాలు ఉన్నాయా, ఇంట్లో నెమ్మది లేదా, బలహీనతలతో బాధపడుతున్నావా? నువ్వేమీ భయపడక్కర్లేదు. దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. వాక్యంలో ఉంది కదండి, ఇమ్మానుయేలు దేవుడు మనకి తోడు. ఆ తోడు నీకేం చేస్తుందంటే నీకున్న సిచ్యువేషన్ నుంచి నిన్ను నిలబెట్టి వర్ధిలింప చేయగలదు అని నేను జ్ఞాపకం చేస్తున్నా. వాక్యంలో ఉంది కదా, దావీదు గారు ఒక మాట అంట, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడయ్యుందువు. నువ్వు నాకు తోడై ఉంటావు కనుక నీ దుడ్డుకర్ర, నీ దండం నన్ను ఆదరిస్తుంది. అండ్ దావీదుకి తోడు దేవుడేనండి. అరణ్యంలోకి వెళ్ళినా, గాఢాంధకారపు లోయలోకి వెళ్ళినా, ఏమండి ఆ సింహాసనం మీద కూర్చున్నా, అంతఃపురంలో కూర్చున్నా, ఎడారిలోకి వెళ్ళినా, యుద్ధంలో ఉన్న దేవుడే తోడు. దావీదుకు తోడై ఉన్న దేవుడు ఈరోజు నీకును నాకును తోడుగా ఉండనుగా. ఇమ్మానుయేలుగా ఉంటానని దిగి వచ్చిన దేవుడు మనందరికీ ఇమ్మానుయేలుగా తోడుగా ఉండనుగాక. సంపూర్ణమైన సహాయం నీకు అందించనుగాక. నీ బలహీనతలో, నీ కష్టంలో, నీ యొక్క అనారోగ్యము ప్రభు యొక్క తోడు మనం అనుభవించుదముగాక. కాబట్టి ఈరోజు దేవుని సేవకునిగా ఈ ఉదయకాలం దేవుడు నీకు తోడుగా ఉండాలని, దేవుని కృపను పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదం మెండుగా అనుభవించాలని, ఇమ్మానుయేలుగా ప్రభు నిన్ను నడిపించాలని. దావీదుకి దేవుడు ఎలా తోడై ఉన్నాడో, యోసేపుకు దేవుడు ఎలా తోడై ఉన్నాడో నీకు కూడా దేవుడే తోడై నువ్వు చేసే బిజినెస్లో, నువ్వు చేసే ఉద్యోగంలో, నువ్వు చేసే ప్రయాణాల్లో, నువ్వు నడిపించే ప్రతి పనిలో దేవుడే నీకు తోడై ఉండి అన్ని విషయాల్లో నిన్ను వర్ధిలింప చేయాలని దేవుని సేవకునిగా మేము కోరుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దావీదు అంతకంతకు వర్ధిల్లాడట. నీవు కూడా అంతకంతకు వర్ధిల్లుదువుగాక. అంతకంతకు వర్ధిల్లే కృప దేవుడు నీకు ఇచ్చినగాక. అన్నిటికంటే ఉన్నతంగా నీవు ఆశీర్వదించబడదువుగాక. దేవుని కృప నీకు తోడై నిన్ను ఆశీర్వదించాలని కోరుతూ నేను దీవిస్తూ ఉన్నాను. ఈ వాగ్దానం నీ జీవితంలో ఫలించునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన మా తండ్రి, యేసు నామంలో దీవిస్తూ ఉన్నాం. ఈ దైవ వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించండి. దావీదు అంతకంతకు ఎలాగూ వర్ధిల్లెను అయినా ఈ వాక్యాన్ని వీక్షించి ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్లుదురుగాకని ప్రార్థన చేస్తాం. కృపతో, క్షేమముతో వర్ధిల్లే భాగ్యం వారికి దయచేయండి. వారికి వ్యతిరేకంగా రూపొందిన ఆయుధములన్నీ యేసు నామంలో నశించునుగాక అని ప్రార్థిస్తూ దీవిస్తూ నజరేయుడైన యేసు నామంలో
ప్రార్థించడుగుచున్నాము మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరము తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలండి.